వచ్చావా నాన్న? దా టీవీ చూస్తున్నా. అన్నం ఏంటమ్మా ఇంత మెత్తగా ఉండేవు? నిన్న బిరుసుగా ఉందన్నా ఇంత మెత్తగానే ఉండేది. సరిగ్గా అన్నం వంటం కూడా నేర్పించలేదు మీ ఇంట్లో. ఇదేంటి, ఇది పప్పా రసమా? వచ్చావా నాన్న? ఏం లేదు, అన్నం మెత్తగా ఉండే అని కోడలి పిల్ల బాధపడుతోంది. అయ్యో పర్లేదులే, నువ్వు ఎలా వండినా పేరు పెట్టకుండా తింటాడు కదా నా కొడుకు అని చెప్తున్నా. వాడు అడిగాడే అనుకో, నువ్వు ఎగేసుకుంటే వెళ్ళిపోతావా? ఇంట్లో పనుందండి రాలేనండి అని చెప్పలేవా? ఎంతసేపు రోడ్ల మీద పడి తిరుగుదామని. చూడరా మీ ఆవిడ ఏమంటుందో, మిమ్మల్ని ఒక్కళ్ళే వదిలేసి ఎలా వెళ్తాం అత్తయ్య అంటోంది. మీ పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఒంటరిగా ఉంటాం అలవాటైందిలే అమ్మ, వెళ్ళరండి. ఛీ, ఇలాంటి బట్టలు వేసుకెళ్ళి మా పరువు అంతా తీస్తావా? పార్టీకి అయితే చీర కట్టుకుంటే పార్టీలకు రానివనన్నారా? వాడేసుకోమన్నాడా? అంటాడు పెళ్ళయ్యాక పెళ్ళం చేతిలో కీలు బొమ్మయ్యాడు. చూడరా ఎంత బాగుందో నా కోడలు. ఎప్పుడు చీరలు డ్రెస్సులు ఎందుకు, అప్పుడప్పుడు ఈ డ్రెస్సులు కూడా వేసుకో, భలే మోడర్న్ గా ఉన్నావా అంటూ నా కోడలతో.